ప్రస్తుతం అమెరికాలో నాన్ ఇమిగ్రేట్స్ అందరూ దేనికోసం అయితే కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. 2016లో ప్రెసిడెంట్ ట్రంప్ అయినప్పుడు కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకి వింటున్నట్టు చాలా యూట్యూబర్స్ కంగారు పడుతున్నట్టు మార్పు అయితే 2016లో కూడా వచ్చింది. వర్క్ పర్మిట్ నువ్వు ఎంఎస్ చేశాక 1 year ఇస్తారు, దాన్ని ఓపీటీ అంటారు. దాని తర్వాత ఇంకా నువ్వు 2 years ఎక్స్టెండ్ చేసుకుంటే 24 months ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్ని ఓపీటీ ఎక్స్టెన్షన్ అంటారు. నువ్వు వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి, డేట్ అవైలబిలిటీ ఉండాలి, నీ ట్రావెల్ వెళ్ళడానికి తగ్గట్టు ఉండాలి. సో గ్రీన్ కార్డ్ వరకు వస్తే ప్రాసెస్ అయితే చాలా లెంతీ ప్రాసెస్, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. బంగ్లాదేశ్ ఎందుకనంటే మా కొలీగ్స్ కొంతమంది నాకు తెలుసు అనమాట. సో దే గాట్ గ్రీన్ కార్డ్ విత్ ఇన్ 1 year or 2 years. ఎందుకంటే 11 yearsలో ఆల్మోస్ట్ డాలర్ వాల్యూ డబుల్ అయిపోయింది. అందుకే అంటారేమో గోల్డ్ డాలర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని. జాబ్ చేసే పే స్లిప్ ఎందుకు పే రోల్ రన్ అవ్వలేదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ అవాయిడ్ చేయండి. స్టేటస్ చేంజ్ అయ్యే టైంలో కట్ట ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు ట్రావెల్ 60 days టైం. వాళ్ళకి 60 రోజుల్లో వాళ్ళు వేరే జాబ్ వెతుక్కోవాలి. అమెరికాలో ఒక 7 లక్షల మంది 700K 700,000 మంది అవుట్ ఆఫ్ స్టేటస్లో ఉన్న స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారంట. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో మనం ప్రస్తుతం అమెరికాలో నాన్ ఇమిగ్రేట్స్ అందరూ దేనికోసం అయితే కంగారు పడుతున్నారు, భయపడుతున్నారో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఓదరగొడుతుందో దాని గురించి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. బేసిక్గా అమెరికా అనే కాదు, ఏ దేశంలో అయినా ప్రభుత్వం మారినప్పుడు, కొత్త నాయకుడు వచ్చినప్పుడు మార్పులు రావడం సహజం. అలాగే 2016లో ప్రెసిడెంట్ ట్రంప్ అయినప్పుడు కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. అలాగనే కాదు, అమెరికాలో మనకి బేసిక్గా 2 పార్టీలు ఉంటాయి, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్ పార్టీ. రిపబ్లికన్ పార్టీకి వచ్చి ఏనుగు సింబల్, రెడ్ కలర్. డెమోక్రాట్స్ వచ్చి గాడిద సింబల్. ఐ హోప్ ఇట్స్ నాట్ గుర్రం కాదనుకుంటున్నా. సో గాడిద అండ్ దేర్ కలర్ ఈజ్ బ్లూ. వాళ్ళు బ్లూ కలర్ ఎంచుకున్నారు. సో 2 ఎదర్ రెడ్ ఆర్ బ్లూ, ఏనుగు ఆర్ గాడిద. సో ఐడియాలజీ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు 2 విధాలుగా విడిపోయి ఉంటారు. సో ఏ ప్రభుత్వం మారినా వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ప్రిన్సిపల్ ప్రకారం వాళ్ళ పాలసీలు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఏ ఐడియాలజీ అయితే నమ్మి ఉండి ఏదైతే మంచిదని నమ్ముతున్నారో వాళ్ళు ఎప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో పాలసీలుకి ఎగనెస్ట్గా ఉంటారు. సో హిస్టారికల్గా చూస్తే నాన్ ఇమిగ్రేట్స్ అందరూ మోస్ట్లీ డెమోక్రటిక్ పార్టీ వైపే ఉన్నారు. సో నేను అన్నట్టుగా ఏ ప్రభుత్వం వచ్చినా పాలసీలు చేంజ్ అవుతాయి. సో పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకి వింటున్నట్టు చాలా యూట్యూబర్స్ కంగారు పడుతున్నట్టు మార్పు అయితే 2016లో కూడా వచ్చింది. కానీ భూమి తిరగడం ఆగలేదు కదా, సూర్యుడు తూర్పును ఉదయించడం కూడా ఆగలేదు కదా. సో సేమ్ థింగ్, గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి ప్రతి 4 yearsకి. ఇండియాలో అయితే ప్రతి 5 yearsకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్స్ కామన్ థింగ్, ఇట్స్ సైక్లిక్ థింగ్ అనమాట. సో H1Bకి వస్తే ఇది కొన్ని దశాబ్దాల క్రితం చేసిన చట్టం. సో అంత ఈజీ కాదు. మారేదైతే ఇప్పటికి ఎప్పుడో మార్చేవారు, ఎప్పుడో అమెండ్మెంట్స్ చేసి ఇంప్రూవ్ చేసేవారు. ఎలాగైతే కొన్ని దశాబ్దాల క్రితం చేసిన చట్టము ఇది కొన్ని దశాబ్దాల వరకు కూడా అంత త్వరగా మార్చడం కూడా కుదరదు. సో H1B అయితే అంత ఈజీగా మారేదైతే నియర్ ఫ్యూచర్ అయితే ఉండదు. వీలైతే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చూడాలంటే ఈ కంట్రీ లిమిట్ తీసేయచ్చు, ఆర్ అమెరికాలో హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇవ్వడం, ఆర్ ఆల్రెడీ చేసి H1B క్యూలో వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ గ్రీన్ కార్డ్స్ ఇవ్వడం, అది మేబీ హోప్ చేయొచ్చు. బట్ అవన్నీ స్పెక్యులేషన్స్, ఏది అవుతుందని గ్యారంటీ లేదు. What I want to do and what I will do is you graduate from a college, I think you should get automatically as part of your diploma a green card to be able to stay in this country. Somebody graduates at the top of the class, they can't even make a deal with the company because they don't think they're going to be able to stay in the country. That is going to end on day 1. సో ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే గ్యారంటీ లేదని ఒక ఫోబియాతో కంగారు పడుతూ ఉంటారు తప్ప దేర్ ఈజ్ నథింగ్ టు ప్యానిక్ అబౌట్. కంగారు పడాల్సింది కానీ ఏదో అయిపోతే ఇండియాకి వెళ్ళిపోయి ఎలా బతుకుతాను చిన్న ప్రతి ఒక్కరికి ఒక సందేహం, ఒక కంగారు తప్ప. నేను అనుకోవడం బట్టి ఇదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా క్రియేట్ చేసిన ఫోబియా వల్ల జనాలు కంగారు పడడం తప్ప దేర్ ఈజ్ నథింగ్ టు ప్యానిక్ అబౌట్. సో ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది అనుకుంటూ ఉంటారు
వీసా ప్రాబ్లం ఉంటుందేమో, అందుకే ట్రావెల్ చేయడానికి అవ్వదేమో అని. దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పెన్సెస్. ట్రావెల్ చేయడానికి ఫ్లైట్ ఛార్జెస్ ఒకటే అవ్వవు. ఆ లోకల్ ఇండియాలో కమ్యూట్ చేయడానికి అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ట్రావెల్ ఒక ఫ్లైట్ డబ్బులతోనే అవ్వవు కదా. సో H1B మీద వచ్చే శాలరీస్కి వచ్చే ఆఫ్టర్ ట్యాక్సెస్ మనీతో ఈ ఎక్స్పెన్సెస్ ఈవెన్ ఇయర్లీ పెట్టుకోవడమే చాలా కష్టమైన పని. సో చాలామంది 2-3 ఇయర్స్కి ఒకసారి పెట్టుకుంటారు. దానివల్ల అవుతుంది తప్ప వీసా అన్నది మేబీ అదొక షాక్ అయి ఉండొచ్చు. ఖర్చులకి అని చెప్పుకోవడానికి సిగ్గుపడో మరి ఎందుకో మేబీ వీసా మీదకి అదొక ఎక్స్క్యూజ్ కింద మేబీ చెప్పుకుంటూ ఉండొచ్చేమో. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీసా అన్నది మనకి ఒక ఎంట్రీ కీ లాంటిది. వీసా అన్నది ఇట్స్ నాట్ ఏ డాక్యుమెంట్. వాళ్ళు అదే చెప్తారు, అది ఒక ఎంట్రీకి ఉపయోగపడే ఒక కీ లాంటిది. ఆఫ్టర్ వీసా ఎంటర్ అయిన తర్వాత ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేటస్. మనం ఏ స్టేటస్లో ఉన్నావు, H1 మీద ఉన్నావా, స్టూడెంట్ వీసా మీద ఉన్నావా, స్టూడెంట్ వీసాలో OPT మీద ఉన్నావా, CPT మీద ఉన్నావా, లేదా OPT ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. 1 ఇయర్ వర్క్ పర్మిట్ నువ్వు MS చేశాక 1 ఇయర్ ఇస్తారు, దాన్ని OPT అంటారు. దాని తర్వాత ఇంకా నువ్వు 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే 24 months ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్ని OPT ఎక్స్టెన్షన్ అంటారు. అది STEM డిగ్రీలో చేసిన వాళ్ళకి ఇస్తారు. సో ఇలాగ నువ్వు స్టేటస్ మెయింటైన్ చేసుకోవడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F1 మీద నువ్వు ఎంటర్ అయ్యో, నీకు సో డేట్ దాకా వీసా ఉంది, బట్ ఆ డేట్ తర్వాత నీకు OPT ఎక్స్టెన్షన్ వచ్చినా, వేరే వర్క్ పర్మిట్ వచ్చినా, యువర్ స్టేటస్ విల్ ఎక్స్టెండ్. సో ఆ వీసా అన్నది నీకు అవసరం ఉండదు, అది ఎక్స్పైర్ అయిపోయినా దెర్ ఈజ్ నథింగ్ టు వరీ. బట్ ట్రావెల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ స్టాంపింగ్. నీకు కొత్త స్టాంప్ వేసుకోవాలి. ఏంటి, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఇక కొత్త డేట్ అని చెప్పి నీకు ఒక పేపర్ ముక్క అతికించేస్తారు పాస్పోర్ట్లో. దట్స్ ఆల్ కాల్డ్ వీసా. అది జస్ట్ ఎంట్రీ తప్ప ఎందుకు ఉపయోగపడదు అది. సో చాలామంది ఏంటంటే అగైన్ ఇట్స్ అనదర్ ఎక్స్పెన్స్ కదా. నువ్వు వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి, డేట్ అవైలబిలిటీ ఉండాలి, నీకు ట్రావెల్ వెళ్ళడానికి తగ్గట్టు ఉండాలి. నువ్వు స్టూడెంట్ అయితే నీకు క్లాసెస్ ఉంటాయి, నువ్వు క్లాసెస్ మధ్యలో సెమిస్టర్ మధ్యలో బ్రేక్లు అడ్జస్ట్ చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్ అవైలబిలిటీ చూసుకోవాలి, దేర్ వీసా అపాయింట్మెంట్ చూసుకోవాలి. సేమ్ థింగ్ ఒకవేళ వర్క్ వీసా మీద ఉంటే నువ్వు లీవ్స్ చూసుకోవాలి, నీ ట్రావెల్ ఫ్యామిలీ అయితే లాట్ ఆఫ్ అదర్ ఎక్స్పెన్సెస్ కదా. ఇవన్నీ చూసుకోవడంతో అవ్వదు, చాలామందికి ట్రావెల్ చేయడానికి అవ్వదు. సో ఇవన్నీ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా సింపుల్గా వీసా మీద దోహత ఈజీ కదా అని చెప్పి చాలామంది వీసా అంటారు తప్ప ఇట్స్ నాట్ ఏ రియల్ కాజ్. సో గ్రీన్ కార్డ్ వరకు వస్తే ప్రాసెస్ అయితే చాలా లెంతీ ప్రాసెస్, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. సో ఈ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్లోనే డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 వచ్చి టర్మ్ అప్లై చేయాలని ఉంటుంది. దాని తర్వాత I-140 ఫైల్ చేయడం ఉంటుంది. దాని తర్వాత I-140ని ప్రియారిటీ డేట్ వచ్చింది కదా, ప్రియారిటీ డేట్ కరెంట్ డేట్కి వస్తే అంటే క్యూలో నువ్వు నీ ముందు వాళ్ళందరూ అయిపోయారు, నువ్వే ఫస్ట్ ఉన్నావు, వచ్చి అప్లై చేసుకో అంటారు. అప్పుడు నువ్వు ఇంకో పిటిషన్ వేస్తావు, ఏంటంటే నా ప్రియారిటీ డేట్ కరెంట్కి వచ్చింది, నాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి అని ఇస్తాను. ఎవ్రీ కంట్రీకి గ్రీన్ కార్డ్స్ ఇన్నే ఇవ్వాలి అని పరిమితి ఉంటుంది, దాన్ని కంట్రీ క్యాప్ అంటారు. సో ఇండియాకి, చైనా ఇలాంటి ఎక్కువ మంది ఇన్ఫ్లో ఏ దేశంలో అయితే మనకి యూఎస్కి వస్తున్నారో వాళ్ళు లిమిట్ చేయడానికి అంటే ఇయర్కి ఎంతమంది వేస్తామని చెప్పి కంట్రీకి కూడా క్యాప్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎందుకన్నానంటే మా కొలీగ్స్ కొంతమంది నాకు తెలుసు అనమాట. సో దే గాట్ గ్రీన్ కార్డ్ విత్ ఇన్ 1 year or 2 years, ఎందుకంటే వాళ్ళకి తక్కువ నెంబర్ ఆఫ్ వస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా నుంచి 1,00,000 మంది వస్తే వాళ్ళ కంట్రీ నుంచి 5-10 మంది వస్తారు అనమాట. సో మన దగ్గర ఎంతమందిలో ఎంత టాలెంటెడ్ పీపుల్ని ఫిల్టర్ చేసి టాప్ ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి ఇద్దాం అనుకుంటే అక్కడ 100 కూడా ఉంటారు కదా, 10 మందే ఉంటారు. సో ఈజీగా ఇచ్చేయచ్చు. ఇండియా ట్రావెల్ చేయడానికి మరొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీసా వేయించుకుందామన్నా అపాయింట్మెంట్ మనకి స్లాట్ దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 వీసా కానీ H1 వీసా కానీ ఇవన్నీ నాన్ ఇమిగ్రెంట్ వీసా. అంటే నువ్వు చెప్పేది నాన్ ఇమిగ్రెంట్, నేను ఇమిగ్రెంట్ అయ్యేవాడిని కాదు అని టెంపరీ వీసాస్. నువ్వు ఇమిగ్రెంట్ వీసా అప్లై చేస్తే విచ్ ఇస్ గ్రీన్ కార్డ్, I-140 ఫైల్ చేసి గ్రీన్ కార్డ్ ప్రియారిటీ డేట్ వచ్చిన క్యూలో ఉంటే యు ఆర్ ఇన్ ఏ ఇమిగ్రెంట్ వీసా క్యూ అనమాట. సో ఇమిగ్రెంట్ వీసా వేరు, నాన్ ఇమిగ్రెంట్ వీసా వేరు. సో నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటేనే నువ్వు టెంపరీగా కొన్నాళ్ళు మాత్రమే ఉంటావు. ఏదైనా F1 వీసా అంటే నీ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తావు, ఆర్ H1 అంటే సో డేట్ వరకు నువ్వు వర్క్ చేసి వర్క్ పర్మిట్ మీద వర్క్ చేసి వచ్చేస్తావు అన్న వీసాయే నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇట్స్ నాట్ ఏ ఇమిగ్రెంట్ వీసా. సో అక్కడే చాలామంది మిస్కాన్సెప్షన్లో ఉన్నారు. నాకు F1 వీసా నాన్ ఇమిగ్రెంట్ వీసా వచ్చి నేను అమెరికా వెళ్ళిపోతే నా అమెరికన్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు. దట్స్ నాట్ అమెరికన్ డ్రీమ్. అమెరికన్ డ్రీమ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అప్లై చేసేదే నాన్ ఇమిగ్రెంట్ వీసా. అంటే సో డేట్ నా చదువు అయిన వెంటనే వచ్చేస్తానని చెప్తున్నాం.
H1 వీసా మీద అంటే సో అండ్ సో డేట్ వరకు నేను వర్క్ చేసి నాకు అక్కడ ఎంప్లాయర్ నాకు జాబ్ ఇస్తున్నాడు, నా ఎంప్లాయర్ నాకు స్పాన్సర్ చేస్తున్నాడు. దేనికి ఇండియాలో ఉన్న ఈ నాన్ ఇమిగ్రెంట్ సో అండ్ సో అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పి వాడు నీకు H1 ఫైల్ చేసి వాడు డబ్బులు కట్టి నేను తీసుకొస్తున్నాడు. ఆర్ నువ్వు ఇక్కడ ఎంఎస్ చేస్తే సో అండ్ సో క్యాండిడేట్ సో అండ్ సో డిగ్రీతో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాడు, సో అండ్ సో స్కిల్స్ ఉన్నాయి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని నీకు పిటిషన్ వేసి నీ ఎంప్లాయర్ నీకు జాబ్ ఇచ్చి నీకు ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు ఇమిగ్రెంట్ మనకి అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసా వల్ల వైపు నుంచి కొంచెం ఆలోచిద్దాం. సో నాన్ ఇమిగ్రెంట్ వీసా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత ఓకే చదువు అయిపోయింది వెనక్కి వెళ్ళిపోమంటే తన పర్సనల్ తన వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే ఏదో స్టూడెంట్ వీసా మీద కానీ H1 వీసా కానీ ఎవరు వచ్చినా దేర్ ఆర్ సమ్ ఎక్స్పెన్సెస్ కదా. వాళ్ళు ఐదర్ స్టూడెంట్ లోన్ తీసుకోవడమో లేకపోతే ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ స్పాన్సర్ చేయడమో దే స్పెండ్ సమ్ మనీ కదా ఇన్ యూఎస్లో. సో వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే దే వాంట్ టు గెట్ బ్యాక్ సంథింగ్, దే వాంట్ టు మేక్ సమ్ మనీ హియర్ కదా. వాళ్ళు ఇక్కడ పనిచేసి సంపాదించి ఆ మనీని ఇండియా పంపించాలనుకుంటారు, ఏదో లోన్ పే చేయడానికి అవ్వచ్చు. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే దే వాంట్ టు స్టే హియర్ ఈవెన్ దో ఇట్స్ అది నాన్ ఇమిగ్రెంట్ వీసా అయినా ఇక్కడ ఉండి సంపాదించి లోన్స్ పే ఆఫ్ చేయడానికే చూస్తారు. సో స్టూడెంట్ కేసులో మనం చూస్తే F1 వీసా మీద వచ్చిన వాళ్ళు లీగల్గా స్టూడెంట్ కింద ఉన్నప్పుడు స్కూల్ అంటారు యూనివర్సిటీని. సో స్కూల్లో 20 hours per week మాత్రమే పనిచేయగలరు. సో ఫుల్ టైం ఎంప్లాయీ ఒక H1 మీద కానీ లేదా సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు మామూలుగా వర్క్ చేయాలంటే ఇక్కడ యూఎస్లో 40 hours a week షెడ్యూల్ ఉంటుంది. సో 40 hours చేస్తే ఫుల్ టైము, 20 hours చేస్తే పార్ట్ టైం అంటారు. సో స్టూడెంట్ వీసా మీద వచ్చిన F1 స్టూడెంట్ నాన్ ఇమిగ్రెంట్ లీగల్గా 20 hours స్కూల్లోనే వర్క్ చేయగలరు. స్కూల్కి అనుబంధ సంస్థలు ఏమైనా ఉంటే వేరే టౌన్లో కానీ దాని చుట్టుపక్కల కానీ అందులో టీచింగ్ అసిస్టెంట్ కింద కానీ లేదా లైబ్రరీలో క్లర్క్ కింద కానీ స్టూడెంట్ పార్ట్ టైం జాబ్స్ ఇస్తారనమాట యూనివర్సిటీలోనే. సో అవి లీగల్గా చేయొచ్చు. సో ఆ మనీని ఇండియా పంపించుకుంటారు. ఆర్ ఎంఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓపీటీ అప్లై చేసుకోవచ్చు. స్టెమ్ డిగ్రీ అయితే ఓపీటీ అంటే 1 year ఇస్తారు. ఆ 1 yearలో పనిచేసిన మనీని ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ ట్యాక్స్ ఫ్రీ. H1 మీద వచ్చినప్పుడే వాళ్ళకి ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది. F1 మీద ఉన్నప్పుడు ఇట్స్ మోస్ట్లీ ట్యాక్స్ ఉండదు. సో ఆ మనీని వాళ్ళు దే కెన్ స్పెండ్ ఆర్ దే కెన్ సెండ్ బ్యాక్ టు ఇండియా లోన్ పే ఆఫ్ చేయడానికి. సో ఓపీటీ తర్వాత ఈ లోపల వాళ్ళు వర్క్ పర్మిట్ కింద మారాలి. వర్క్ పర్మిట్ని ఇక్కడ మనం H1B అంటాం, అందరికీ తెలిసిందే. సో H1B ఇది డైరెక్ట్గా వచ్చేది కాదు. F1 వీసా లాగా ఆటోమేటికల్లీ దే డోంట్ గ్రాంట్ అనమాట. సో F1 మీద ఉన్నవాడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ April 1st తీసే లాటరీలోకి వాళ్ళు టికెట్ వేసుకోవాలి. టికెట్ అంటే ఇక్కడ ఎంప్లాయర్ పిటిషన్ వేయాలన్నమాట ఎంప్లాయీ తరపున. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ అనుకుంటే నాకు జాబ్ ఇచ్చిన ఎంప్లాయరు నా తరపున పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసినప్పుడు అది ఫస్ట్ టైం H1B కోసం లాటరీ సిస్టంలో ఎంటర్ అవ్వాలన్నమాట. లాటరీలో ఎంటర్ అయిన తర్వాత లాటరీ పిక్ అయితే మనకి H1B అలాట్ చేస్తారు. అది October 1st ఫినాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ అయితే April 1st తీసిన లాటరీలో పిక్ అయిందో వాళ్ళందరికీ అదే ఇయర్ October 1st నుంచి H1B స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది వర్క్ పర్మిట్, ఇది చాలా పెద్ద ప్రాసెస్, వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఓపీటీ ఎక్స్టెన్షన్ 3 years ఉంటుంది. ఈ 3 yearsలో మనకి 3 times ఉంటుంది, 3 chances లాటరీ సిస్టమ్లో ఎంటర్ అవ్వడానికి. 3 timesలో మనకి లాటరీ పిక్ అయితే H1B వీసా అలాట్ అవుతుంది. దెన్ యూ పే 30% ట్యాక్స్ అండ్ ఆ మనీని మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి, ఫుడ్కి, ట్రావెల్కి మిగిలింది ఇండియా పంపించుకోవచ్చు. సో స్టూడెంట్ కింద ఉన్నప్పుడు మనం రూపీస్ని డాలర్కి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ జాబ్ చేసేటప్పుడు డాలర్ని రూపీకి కన్వర్ట్ చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు 2024 డిసెంబర్లో రూపీ డాలర్ 84 రూపీస్ ఉంది. సో నేను ఫస్ట్ టైం అమెరికా వచ్చినప్పుడు రూపీ 53 అప్పుడు రూపీస్ని నేను స్టేట్ బ్యాంక్లో డిపాజిట్ చేసి ఐ టుక్ ద డీడీ అనమాట. ఆ డీడీని నేను ఇక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ టైంలో జాయిన్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ డీడీని ఇచ్చి I made those dollars deposited into my checking account. So that's how it's all started. రఫ్గా ఒక 11 yearsలో ఆల్మోస్ట్ డాలర్ వాల్యూ డబుల్ అయిపోయింది. అందుకే అంటారేమో గోల్డ్ డాలర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది F1 వీసాల వల్ల అమెరికాకి లాభం కానీ నష్టం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే F1 వీసా మీద వచ్చే విద్యార్థి ఇక్కడ యూనివర్సిటీలకి ఫీజు కడతాడు,
ఇక్కడ ఉన్నందుకు లివింగ్ ఎక్స్పెన్సెస్కి డబ్బులు కడతాడు, ఆ డబ్బులు ఇండియా నుంచి రూపీస్ని డాలర్స్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ స్పెండ్ చేస్తాడు. ఇక్కడ మనకి లక్షలు ఇచ్చినా వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ లక్షలు ఏంటి, సంవత్సరానికి 5 లక్షలు ఇవ్వచ్చు, 6 లక్షలు ఇవ్వచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇచ్చే వర్క్ వీసా మాత్రం ఒక లిమిట్ ఉంది. నాకు తెలిసి అది 75,000 అనుకుంటున్నా నేను అప్లై చేసినప్పుడు. ఇప్పుడు మారి ఉండొచ్చు, లేదా సేమ్ 75,000 వాళ్ళు ఎవ్రీ ఇయర్ H1B వర్క్ వీసాలు అలౌట్ చేయొచ్చు. సో అందులో కూడా మోస్ట్లీ డామినేషన్ ఇండియన్స్దే ఎక్కువ. ఇండియన్ బెనిఫిషరీసే ఎక్కువ H1 లాటరీలో ఎలకేట్ అయ్యేది కూడా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఇండియన్స్ అవడం వల్ల. సో లక్షల్లో వాళ్ళు అన్నట్టు F1 వీసాలు ఇస్తున్నప్పుడు లక్షల్లోనే కాంపిటీషన్ ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్ H1Bకి మారడానికి. ఎందుకంటే స్టెమ్లో ప్రతి F1 వీసాకి 3 ఛాన్సెస్ ఉంటుంది. సో 3 ఛాన్సెస్లో దే హ్యావ్ టు కన్వర్ట్ టు H1 వర్క్ వీసా. లేదంటే వాళ్ళ స్టేటస్ ఎక్స్పైర్ అవుతుంది, దే హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా. చాలామంది వెళ్ళడానికి ఎందుకో భయపడతారు, ఇండియాలో జాబ్ రాదను, ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్కి అలవాటు పడడం వల్ల, ఇండియాలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం వల్ల వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సో అందుకని ఇండియాకి వెళ్ళకుండా ఇక్కడే ఉండి వాళ్ళ స్టేటస్ మెయింటైన్ చేయడానికి డబుల్ మాస్టర్స్ చేయడం. సో ఇక్కడ డబుల్ మాస్టర్స్ అంటే వేరే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే క్లాసెస్కి ఫిజికల్గా అటెండ్ అవ్వక్కర్లేదు, ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. సో అడ్మిషన్ రాగానే వాళ్ళు ఇమీడియట్గా ఓపీటీకి అప్లై చేస్తారు. సో దే విల్ గెట్ మోర్ ఛాన్సెస్ అనమాట. సో అందులో లెగాలిటీ నాకు అంత ఐడియా లేదు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ పీపుల్ ఫైండ్ ఎ వే టు మెయింటైన్ ద స్టేటస్. సో దానికి తగ్గట్టుగా ఇమిగ్రెంట్ లాయర్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి దే డూ డబుల్ మాస్టర్స్ ఆర్ కొంతమంది PhD చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే బేసికలీ దేర్ ఇస్ ఎ వన్ వే. ఒకవేళ డబుల్ మాస్టర్స్ చేయకుండా మాస్టర్స్ అయిన 3 years వర్క్ పర్మిట్ని వాడుకొని ఓపీటీ అండ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ అప్పటికి H1 రాకపోతే దే కెన్ గో ఫర్ PhD అనమాట. సో PhD చేయడం వల్ల అగైన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అనదర్ ఓపీటీ అనమాట. సో ఎందుకంటే వాళ్ళు బీటెక్ చదివిన మాస్టర్స్ చేసాం కాబట్టి మనకు ఒక వర్క్ ఎలిజిబిలిటీ వచ్చింది. సో మాస్టర్స్ చేసిన తర్వాత మళ్ళీ PhD చేస్తే అగైన్ దేర్ ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ అనమాట. సో కొంతమంది ఆ వేలో వెళ్తారు. మాస్టర్స్ అయిపోతుంది అనగా లాస్ట్ సెమిస్టర్లో నేను అప్లై చేశాను అనమాట. అప్పుడు మా స్కూల్ కోఆర్డినేటర్ 2014 డిసెంబర్లో చెప్పింది ఏంటంటే జాబ్ ఆఫర్ అవసరం లేదు, సెమిస్టర్ అయిపోతుంది అనగా 6 months ముందు మనం అప్లై చేయొచ్చు, వాళ్ళు లెటర్ ఇస్తారు, ఆ లెటర్తో అప్లై చేయాలన్నమాట, ఫీజు కట్టి చెక్ పంపించి. అది ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఆ ఓపీటీ పర్మిట్లో యూ హ్యావ్ టు ఫైండ్ ఏ జాబ్ అనమాట. ఈ ఓపీటీ పర్మిషన్ వచ్చాక జాబ్ రాకపోతే సో ఆ మంత్స్ అన్నీ నీ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత కూడా వర్క్ వేస్ట్ అయినట్టే కదా. సో చాలామంది ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత దే అప్లై ఫర్ ఓపీటీ అనమాట. సో అప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, RFE ఎందుకు నువ్వు ఈ ఫ్యూ మంత్స్ ఏ స్టేటస్లో ఉన్నావు, స్టూడెంట్ అయిపోయింది కదా, నీ క్లాసెస్ అయిపోయినాయి కదా, నువ్వు క్లాసెస్ రిజిస్టర్ అవ్వలేదు, సో నీకు ఓపీటీ ఈ టైంకి వచ్చాం. ఈ క్వశ్చన్స్ అడుగుతారని ఒక విధమైన భయం, ఒక విధమైన ఫోబియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఇచ్చిన ఫోబియాతో ఏమో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఈ క్వశ్చన్స్తో నన్ను స్క్రూటినీ చేస్తారేమో, ఈ మంత్స్ ఏం చేసావు, ఎందుకు నీకు ఇక్కడ పేరోల్ రన్ అవ్వలేదు. అక్కడ ఒకవేళ చాలామంది కంగారుతో నేను జాబ్ చేశాను అంటే జాబ్ చేసో పే స్లిప్ ఎందుకు పేరోల్ రన్ అవ్వలేదు, ఈ కైండ్ ఆఫ్ స్క్రూటినీ ఉంటుందని భయంతో చాలామంది ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడతారు అనమాట. సో నీకు మాస్టర్స్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా డిసెంబర్లో నువ్వు గ్రాడ్యుయేట్ అయితే నీకు జనవరిలో జాబ్ వచ్చేయాలి, యూ హ్యావ్ టు యూస్ 12 months ఆఫ్ యువర్ ఓపీటీ కంప్లీట్లీ అని గ్యారంటీ లేదు కదా. కొంతమందికి డిలేడ్ అవుతుంది, కొంతమంది 2 monthsలో జాబ్ వస్తుంది, కొంతమంది 6 monthsలో జాబ్ వస్తుంది, ఇట్ డిపెండ్స్. సో ఓపీటీ అప్లై చేసే టైంలోనే స్కూల్ కోఆర్డినేటర్ మీకు ఇన్ఫామ్ చేస్తారు ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ అవాయిడ్ చేయండి, స్టేటస్ చేంజ్ అయ్యే టైంలో కట్ట ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు ట్రావెల్ అని క్లియర్గా చెప్తారు. దాని అర్థం నేను డిపోర్ట్ చేస్తారు, నువ్వేదో తప్పు చేసావు అని కాదు. సో దెర్ ఆర్ రూల్స్, దే విల్ ఇన్ఫార్మ్. అయితే లా ప్రకారం ఇట్స్ దేర్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ యూ. సేమ్ వే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా ఇట్స్ దేర్ డ్యూటీ టు ఆస్క్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రూటినీ క్వశ్చన్స్. మనం తప్పు చేసిన వాళ్ళగా భయపడి నీ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి నువ్వు మాట్లాడితే యు ఆర్ గివింగ్ దెమ్ ఏ ఛాన్స్ టు ప్రూవ్ యు ఆర్ ఏ డూయింగ్ సంథింగ్ రాంగ్. సో చాలామంది ఎందుకంటే అది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్లే కదా. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యో, ఇంటర్వ్యూలో తప్పు చెప్తే జాబ్ రాదు. సేమ్ వే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు పడిన స్కూల్ సిస్టము లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టము ఆ విధమైన ఒక ఫోబియా క్రియేట్ చేసింది మనకి. స్కూల్ అంటే భయం, మార్క్స్ రాకపోతే తిడతారు, యూ హ్యావ్ టు బీ టాప్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్, వైవాలో క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి. సేమ్ వే ఒక విధమైన టెన్షన్, అదొక టెస్ట్లా ఫీల్ అవ్వడం వల్ల చాలామంది తప్పు చేస్తారన్న భయంతో
ఇంటర్నేషనల్ ట్రావెల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫీసర్ని ఫేస్ చేయడం, వాళ్ళు ఏం అడుగుతారో క్వశ్చన్స్, ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు, ఎందుకు ఓపీటీలో నీకు జాబ్ రావాలని అడుగుతారు, లేకపోతే ఎందుకు నువ్వు చదివిన స్ట్రీమ్ కాకుండా కొత్త ఇందులో జాబ్ చేస్తున్నామని అడుగుతారు, లేదా బీటెక్ ఎందుకు ఇందులో చేస్తావు, మెకానికల్లో చేసావు, ఎంఎస్ ఎందుకు కంప్యూటర్ సైన్స్లో చేసావు అని అడగచ్చు, ఎందుకు సివిల్లో చేసావు, అట్ ది ఎండ్ H1 సాఫ్ట్వేర్లో చేస్తున్నావు అని అడగచ్చు. సో ఈ విధమైన కంగారు భయం వల్ల ఏం ఆన్సర్ చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదన్న కంగారులో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ స్టూడెంట్ వీసా నుంచి H1 మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కూడా అది ఎలాగంటే, నీకు April 1న వేసిన లాటరీలో నీ H1 పిక్ అయింది, H1 October 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్యలో కూడా దట్స్ కాల్డ్ స్టేటస్ చేంజ్ పీరియడ్ అనమాట. ఈ టైంలో కూడా మీ ఎంప్లాయర్ ఇమిగ్రేషన్ టీం వాళ్ళు చెప్తారు ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ ద ఇంటర్నేషనల్ ట్రావెల్ అని. సో ఎమర్జెన్సీ ఉంటే తప్పదు కదా, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ ద ట్రావెల్, బట్ ఇట్స్ అడ్వైజబుల్ అంతే. చాలామంది ఆ అడ్వైజబుల్ అనగానే దానికే ప్యానిక్ చెంది అమ్మో వెళ్ళొద్దు, వెళ్తే నేను ఆపేస్తారు, మళ్ళీ రాలేనేమో, రాలేకపోతే ఇండియాలోనే యూనో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ అమెరికాలో అలవాటు పడిన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేకపోవడం, లేకపోతే యూనో ట్రాఫిక్ ఆర్ యూనో హ్యూమిడిటీకి ఇబ్బంది పడడం, చాలామంది అందుకే దే ప్రిఫర్ నాట్ టు యూనో మూవ్ బ్యాక్ టు ఇండియా. సో స్టూడెంట్ వీసా మీద ట్రావెల్ ఎప్పుడు చేయొచ్చు అంటే, నువ్వు ఓపీటీ అప్లై చేయకముందు ఒక సెమిస్టర్ ఉంది అనగా ట్రావెల్ చేయొచ్చు, ఆర్ నీకు H1B పిక్ అయ్యి జాబ్ అంతా ఓకే 3 months పేరోల్ అనేది అంతా బాగానే సెట్ అవుతుంది అనుకున్న తర్వాత లీవ్ అప్లై చేసుకుని, ఎందుకంటే వీసా ఒకటే ప్రాబ్లం కాదు కదా, నీకు లీవ్ అప్లై చేసుకోవాలి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ మనీ చూసుకోవాలి, వీసా స్లాట్స్, ఒకవేళ వీసా నీకు స్టాంపింగ్ కావాలంటే వీసా స్లాట్స్ చూసుకోవాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. సో H1B ఉన్న వాళ్ళకి అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అనమాట. H1B ఉంటే నీకు ఇంకా నో ప్రాబ్లం, నువ్వు మనీ ఉండాలి కానీ నీ దగ్గర నువ్వు ఎన్నిసార్లైనా ట్రావెల్ చేయొచ్చు, నువ్వు లీవ్స్ చూసుకొని. సో H1B గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ ఇయర్ 3 లక్షల పైనే పిటిషన్లు వేస్తున్నారు. అందులో డూప్లికేట్స్ పిటిషన్స్ గురించి ఇండియా నుంచి ఎంతమంది వేస్తున్నారు, యూఎస్లో మాస్టర్స్ చేసిన పిటిషన్స్ ఎన్ని అన్నది పక్కన పెడితే అందులోంచి ఒక 75,000 H1Bలు మాత్రమే ఎవ్రీ ఇయర్ అలౌట్ చేస్తారు. సో రిమైనింగ్ దాదాపు 2,50,000 మంది అగైన్ నెక్స్ట్ ఇయర్ యాడ్ అవుతారు. సో ఎందుకంటే 3 years టైంలో త్రీ టైమ్స్ ట్రై చేయొచ్చు కాబట్టి, సో ఎవ్రీ ఇయర్ ఈ బ్యాక్లాగ్ పెరిగిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక డౌన్ ద రోడ్ ఒక 3 years తర్వాత ఈ 2 lakhs 6 lakhs పీపుల్ యూనో దే ట్రై ఫర్ 75,000 H1B. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఎవరైతే స్టేటస్ మెయింటైన్ చేయడానికి డబుల్ మాస్టర్స్ చేస్తారో ఆర్ PhD చేస్తారో ఆర్ యూనో జాబ్, ఒక్కొక్కసారి H1B ఉన్నప్పుడు జాబ్ ఏమన్నా ఇష్యూ అయితే దే హ్యావ్ 60 days టైం, వాళ్ళకి 60 రోజుల్లో వాళ్ళు వేరే జాబ్ వెతుక్కోవాలన్నమాట. సో ఒకవేళ జాబ్ 60 daysలో వాళ్ళు వెతుక్కోలేని పరిస్థితిలో వాళ్ళ స్టేటస్ దాన్ని ఏమంటారు ఎక్స్పైర్ అయిపోయింది ఆర్ అవుట్ ఆఫ్ స్టేటస్ అంటారు. సో దే హ్యావ్ టు మూవ్ బ్యాక్ టు దేర్ కంట్రీ. అది ఇండియన్స్ అయితే ఇండియా కంట్రీ వెళ్ళిపోవాలి, వేరే కంట్రీ అయితే వేరే కంట్రీకి వాళ్ళు వెళ్ళాలి. సో 60 daysలో వాళ్ళు జాబ్ వెతుక్కోవాలి అండ్ ఆ న్యూ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి వాళ్ళని. సో దట్స్ హౌ ద సిస్టమ్ వర్క్స్. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ తలపోట్లు పడకుండా దే ఫైండ్ సమ్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ వచ్చిన ఇండియన్స్ చిన్న చిన్న కంపెనీలు పెట్టారు. వాళ్ళ జాబ్ ఏంటంటే దే ప్రొవైడ్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరైతే జాబ్ పోయి సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ కోసం చూస్తున్నారో వాళ్ళు చాలామంది ఫేక్ పేరోల్ రన్ చేయడం, ఫేక్ జాబ్ ఉన్నట్టు యూనో సిస్టమ్ని మోసం చేయడం చేస్తారు. సో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు చాలామంది భయపడతారు అనమాట. ఎప్పుడైతే ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ స్క్రూటినీ జరుగుతుందో దే వరీ అబౌట్ దీస్ థింగ్స్. ఒకళ్ళు అడుగుతారేమో, నేను పంపించేస్తే నేను ఇక్కడ అడుగు పెట్టలేనేమో. సో ఎందుకు ఈ తప్పు చేయాలని కూడా భయపడతారో నాకు తెలియదు. సో ఇవి సో దే డోంట్ హ్యావ్ టు వరీ అనమాట అన్లెస్ దే డూ సంథింగ్ ఎల్స్. సో ఈ ఇమిగ్రేషన్ అనే విషయస్ సైకిల్ చాలా యూనో సైకలాజికల్గా కూడా ఇంపాక్ట్ చేస్తుంది చాలామంది నాన్ ఇమిగ్రెంట్స్కి. ఎందుకంటే ఎప్పుడు ఉంటుందో, ఉంటామో ఉండమో, స్టేటస్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో,
ఒకవేళ ఇండియా వెళ్ళాల్సి వస్తే ఎలా బతకాలి, అప్పులు ఎలా కట్టాలి, ఇండియాలో రిలేటివ్స్ దగ్గర పరువు ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2016 తర్వాత ఎవరైనా ఇండియా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళని ఏమనుకుని ఉంటారంటే ట్రంప్ వచ్చాడు కదా అందుకే ట్రంప్ మామ పంపించేసాడు. ఎందుకంటే ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా అదే కదా కొడుతుంది. టీవీ9 కానీ, మీరు సాక్షి ఆర్ ఎన్టీవీ, ఏ ఛానల్లో చూసుకున్నా వాళ్ళు చెప్పేది అదే కదా. H1B ట్రంప్ వచ్చాడు, H1B వాళ్ళని వెనక్కి పంపించేస్తాడు, H1ని క్లోజ్ చేసేస్తున్నాడు, స్టూడెంట్ వేసాను తరిమేస్తున్నాడు. ఇదే కదా కొట్టేది. సో ఇట్స్ ఆల్ నాట్ రియల్లీ ట్రూ. కొంతవరకు నిజం ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఎగ్జాగరేషన్ అనమాట. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే అమెరికాలో ఒక 7 లక్షల మంది 700K 700,000 మంది అవుట్ ఆఫ్ స్టేటస్లో ఉన్న స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారంట. అది తెలుగు వాళ్ళనే కాదు, మా ఓవరాల్ ఇండియా నుంచి వచ్చిన F1 వీసా వాళ్ళు 7 లక్షల మంది అవుట్ ఆఫ్ స్టేటస్. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? పార్ట్ టైం జాబ్స్ ఎక్కడ చేస్తున్నారు? ఏ స్టోర్లో చేస్తున్నారు? ఎవరిస్తున్నారు? ఇదంతా సిస్టమ్ తెలియకుండానే జరుగుతుందా? సో వీళ్ళందరికీ H1 ట్రై చేస్తారు. వాళ్ళు H1 వచ్చిన తర్వాత వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద మనం అవుట్ ఆఫ్ స్టేటస్లో వర్క్ చేసాం కదా, దాని మీద స్క్రూటినీ చేస్తారు కదా. ఇంకో విషయం రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే స్టూడెంట్సే బికాస్ ఆఫ్ దేర్ డిఫరెన్సెస్, వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల వాళ్ళే పట్టిస్తున్నారంట. వాళ్ళే యూనో ఈ పర్సన్ ఇలాగ చేస్తున్నాడని చెప్పి ఈమెయిల్స్ చేయడం, రిపోర్ట్ చేయడం చేస్తున్నారంట. సో మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపిస్తున్నట్టు ప్రెసిడెంట్ ట్రంప్ పేరు వాడుకొని ఒక బూచి కింద చూపిస్తున్నారనమాట. అది ఒక భయపెట్టడానికి వాడే ఒక దే ఆర్ యూజింగ్ హిస్ ఫేస్ టు క్రియేట్ దట్ ఫోబియా, అంతే తప్ప ఐ డోంట్ సీ మచ్ డిఫరెన్స్. మరో మిస్కన్సెప్షన్ చాలామంది ఇండియన్ కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే H1B ద్వారా మనం అమెరికన్ జాబ్స్ని తీసేసుకుంటున్నాం, ఆర్ ఈ వర్క్ పర్మిట్ ద్వారా ఇండియన్స్ ఎక్కువ మంది ఇన్ఫ్లో అవడం వల్ల అమెరికన్స్కి లాస్ జరుగుతుంది, అమెరికన్స్ ఫస్ట్ అనే పాలసీ అని చెప్పేసి ఒక విధమైన ఫోబియాతో చాలామంది ఉంటారు. దట్స్ ఆల్ నాట్ కంప్లీట్లీ ట్రూ. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ నాట్ లో పెయిడ్, ఇండియన్స్ ఆర్ హై పెయిడ్ ఇండివిజువల్స్. ఇక్కడ మీరు కంపేర్ చేస్తే చాలామంది ఇండియన్స్ కంపారిటివ్లీ ద అవర్లీ రేట్ మీరు కంపేర్ చేసుకుంటే ఇండియన్స్ ఆర్ టాప్ పెయిడ్ ఇండివిజువల్స్ ఆన్ టెక్నికల్ సైడ్ చూస్తే ఇండియన్సే చాలామంది అవర్లీ రేట్ ఎక్కువ ఛార్జ్ చేసేది. సో ఐ డోంట్ థింక్ ఇండియన్స్ ఆర్ చీప్ ఐటీ ప్రొఫెషనల్స్. టు బీ హానెస్ట్, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఎక్కువ మంది నాన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది వీసా, ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇష్యూస్ వస్తున్నాయి, స్క్రూటినీ చేస్తారని భయపడుతున్నారు. ఇమాజిన్ ఎవ్రీబడి గాట్ గ్రీన్ కార్డ్. అసలు ఇష్యూయే రాదు, ఈ టాపిక్కే అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కొట్టదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇమిగ్రేషన్ ఇష్యూ అదొక ప్రాబ్లం కింద చూస్తున్నారు కాబట్టి అదొక న్యూస్ అయింది. ఎప్పుడైతే అదొక ప్రాబ్లమే కాదు కానీ వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతారో, అది వాళ్ళ బ్రెయిన్లోంచి తీసేస్తారో, ఇట్ వోంట్ బీ దేర్. అదొక ఇష్యూయే కాదు. దట్ వే యూ కెన్ మోర్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్, మోర్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ. నీ కెరీర్ మీద ఫోకస్ చేయొచ్చు, నీ స్కిల్ ఇంప్రూవ్మెంట్కి ఫోకస్ చేయొచ్చు, ఆర్ డూ సంథింగ్ దట్ మేక్స్ యూ ఏ బెటర్ పర్సన్. ఒకటి అడగచ్చు మీరు, ఇంత తలపోట్లు, ఇంత హెడాక్తో, ఇంత ఇష్యూ ఉన్నప్పుడు ఎందుకు అమెరికా అందరూ చూస్ చేసుకుంటున్నారని. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంత తలపోట్లు ఉన్నా, ఇంత ఇది జరుగుతున్నా, ఇంతమంది ఇన్ఫ్లో 7 లక్షల మంది ఉన్నారని కానీ ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారు? ఎందుకు? వై? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్ కోసమేనా వీళ్ళందరూ? అంటే పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ కోసమే ఇండియాని వదిలి యుఎస్ వస్తున్నారా? ఇండియాలో పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ లేదా? సరే, F1 అయిపోయింది, F1 తర్వాత H1 వచ్చింది. సో లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనా? ఇంకా ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉండదా అంటే పప్పులో కాలేసినట్టే. H1 వచ్చిన తర్వాత H1 6 years వరకే ఎక్స్టెండ్ చేస్తారు. సో వన్స్ నీ లాటరీ పిక్ అయిన తర్వాత నీకు 2 years ఇస్తే అగైన్ యూ కెన్ అప్లై ఫర్ ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే ఇంకో నీకు 2 years ఇస్తారు, ఆర్ 1 year ఇవ్వచ్చు, లేదా 6 months కూడా ఇవ్వచ్చు.
డిపెండ్స్ ఆన్ మన ఏ డాక్యుమెంట్స్ అయితే మీ ఎంప్లాయర్ సబ్మిట్ చేస్తున్నాడో, నీ కాంట్రాక్ట్ ఎండ్ డేట్ బట్టి, నువ్వు చేసే క్లయింట్ ఇచ్చే లెటర్ని బట్టి H1B ఏ డేట్ వరకు ఎండ్ డేట్ ఇస్తారు. ఎండ్ డేట్ అయిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ఎక్స్టెన్షన్ అనమాట. అలాగా 6 years ఇస్తారు. 6 years లోపు నువ్వు గ్రీన్ కార్డ్ పిటిషన్ అప్లై చేసి ప్రియారిటీ డేట్ మన చేతిలో ఉండాలన్నమాట. సో అలా ప్రియారిటీ డేట్ ఉంటే దెన్ H1B బియాండ్ 6 years, ఆఫ్టర్ 6 years కూడా నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా. ఎప్పటి వరకు అంటే నీ గ్రీన్ కార్డు వచ్చేదాకా, గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డ్ EAD వచ్చేదాకా మనం H1Bని ఎన్ని ఇయర్స్ అయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జాబ్స్ మారినా నువ్వు జాబ్ చేంజ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ అనమాట. నువ్వు కావాలంటే ఈ జాబ్ నచ్చకపోతే నువ్వు వేరే జాబ్ నీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని వేరే జాబ్కి వెళ్ళచ్చు. నీ శాలరీ పెరిగితే వాళ్ళు మళ్ళీ అగైన్ దే ఫైల్ ఫర్ H1B ట్రాన్స్ఫర్. బట్ నీకు ఉండాల్సింది ఇక్కడ గ్రీన్ కార్డ్ I-140 అప్రూవ్ అయి ఉండాలి. సో నా వరకు వస్తే నేను ఫస్ట్ 2015లో నా ఫుల్ టైమ్ జాబ్ వచ్చింది సీమెన్స్లో. సో వచ్చిన వెంటనే వాళ్ళు 2016లో స్టార్ట్ చేశారు నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్. సో నాకు I-140 అప్రూవ్ అయింది February 2018. సో నా ప్రియారిటీ డేట్ వచ్చి Feb 2018. సో ఇప్పుడు EB2లో 2012 ఆగస్ట్ రీసెంట్ వీసా బులెటిన్ డేట్ ప్రకారం వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి. సో దెర్ ఆర్ స్టిల్ 6 more years ఫర్ మీ. 6 more years అంటే ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్ ఫైల్ చేసిన వాళ్ళకి వచ్చేస్తాను లేదు కదా. ఆ ఇయర్ కొంతమంది పిలుస్తారు, వాళ్ళు పిటిషన్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1500 గ్రీన్ కార్డులు ఈ ఇయర్ వచ్చినాయి. సో ఈ ఇయర్ 1500 మందికి ఇస్తారు. తర్వాత అందులో క్యూలో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ డేట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు అన్నమాట నెక్స్ట్ బులెటిన్లో. ఓకే, లాస్ట్ రిలీజ్ చేసిన గ్రీన్ కార్డ్స్ అన్నీ అయిపోయినాయి మీ ఇండియా కోటాకి, మీ కంట్రీ కోటాకి. సో నెక్స్ట్ మీరు క్యూలో ఉన్నారు కదా, మీరు రండి అని చెప్పి 2013 వాళ్ళని పిలుస్తారు. 2013 మళ్ళీ మంత్ వైజ్ ఉంటుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో 2013 అవ్వాలి, 2014 అవ్వాలి, 2015 అవ్వాలి, 2016, 17, 18 జనవరి, ఫిబ్రవరిన నా డేట్ వస్తుంది. అప్పుడు బాబు ఇగో నువ్వు అప్పుడెప్పుడో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నువ్వు కొత్తగా అమెరికాకి వచ్చిన కొత్తలో నువ్వు ఫైల్ చేసావు కదా, ఇదిగో నీకు ఇస్తున్నాం గ్రీన్ కార్డు అని. మేబీ నాకు 55 years రావచ్చు, 60 years రావచ్చు, మేబీ రిటైర్ కూడా అయిపోవచ్చు. ఇస్తే అప్పుడు వస్తుంది అనమాట గ్రీన్ కార్డ్. సో మరేంటి నీ అమెరికన్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టేనా? నువ్వు రిటైర్ అయ్యే టైంకి నీకు గ్రీన్ కార్డు చేతిలో వస్తే ఏంటి, ఆర్ యూ హ్యాపీ అంటే ఇప్పుడు వచ్చినా అంతే కదా. ఇప్పుడు వచ్చిన నా బ్రెయిన్లో అది లేదు అంటే ఇప్పుడు వచ్చిన ఒకటే, 60 ఏళ్ళ తర్వాత వచ్చిన ఒకటే కదా గ్రీన్ కార్డు. నా వరకు నాకు ఆల్రెడీ ఐఎమ్ సిటిజన్ అని ఫీల్ అవుతాను నేను సిటిజన్ నాకు నేను ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా నాకు F1 మీద ఉంటే ఏంటి, H1 మీద ఉంటే ఏంటి, గ్రీన్ కార్డ్ అయితే ఏంటి. నేను చేసే వర్క్ మీద నేను ఫోకస్ చేస్తే నా వర్క్ నచ్చితే నా ఎంప్లాయరే స్పాన్సర్ చేస్తాడు, నా ఎంప్లాయరే గ్రీన్ కార్డ్ వేస్తాడు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దే పెయిడ్ నో కదా. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు టైమ్లీ వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళే ఈమెయిల్ చేస్తారు. నీ వరకు నువ్వు చేసే వర్క్ మీద ఫోకస్ చేయి, నీ కెరీర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, థింగ్స్ విల్ బీ ఆటోమేటికలీ హ్యాపెన్. ఎప్పుడైతే నువ్వు అదే పనిగా పెట్టుకుని ఈ బ్రెయిన్లో పెట్టుకుని నువ్వు వరీ అవుతున్నావో, యూ హ్యావ్ టు ఆ విషయ సైకిల్లో నువ్వు తిరుగుతూనే ఉంటావు, కింద పడుతూనే ఉంటావు. ఇన్ని ఇయర్స్ నాకు గ్యారంటీ లేదు, అనిల్ బతుకుతానో లేదో నాకు తెలియదు, నాకు స్ట్రెస్ ఫ్రీ వచ్చేయాలి, నాకు ఇప్పుడే గ్రీన్ కార్డ్ వచ్చేయాలి, నేను అంత స్ట్రెస్ పెట్టుకోను, నాకు లీగల్గా పేపర్ మీద ఉంటే తప్ప నేను సైకలాజికల్గా నాకు ఎక్కదు అని నీకు ఒకవేళ ఉంటే, స్టిల్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. మీరు ఇమిగ్రేషన్ అటార్నీతో మాట్లాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏం చేశారంటే కెనడా పిఆర్కి ట్రై చేశారు. కెనడా పిఆర్లో ఎలా వర్క్ అవుతుందంటే యూఎస్లో లాగా లాటరీ సిస్టమ్ కాదు, అక్కడ మెరిట్ సిస్టమ్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే నువ్వు మాస్టర్స్ చేస్తే నీకు ఇన్ని పాయింట్స్, నీ ఏజ్ తక్కువ అంటే ఇన్ని ఇయర్స్ కన్నా, ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చి నువ్వు మాస్టర్స్ చేసినా నీకు కంపారిటివ్లీ ఒక 25 ఏళ్ళకి మాస్టర్స్ చేసిన కుర్రోడికి ఎక్కువ పాయింట్లు ఉంటాయి అన్నమాట. బట్ 50 ఏళ్ళు చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని పాయింట్స్ వస్తాయి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ యూ ఫ్యూ పాయింట్స్, యువర్ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ గెట్ యూ ఫ్యూ పాయింట్స్. నువ్వు ఎన్ని ఇయర్స్ యూఎస్లో ఉన్నావు ఆర్ కెనడాలో ఉన్నావు దాన్ని బట్టి కూడా పాయింట్స్ ఉంటాయి. సో అలాగే ఆ పాయింట్ సిస్టంలో అండ్ టోఫెల్ ఇంగ్లీష్ అండ్ టోఫెల్ ఆర్ ఐఎల్స్లో స్కోర్ని బట్టి కూడా నీకు ఫ్యూ పాయింట్స్ ఎలికేట్ చేస్తారు. ఐ థింక్ 8 ఐఎల్స్లో 8 వస్తే యు ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అనమాట. సో ఆ విధంగా ఆ మెరిట్ సిస్టంలో నీకు పాయింట్స్ వస్తే దే విల్ ఎలికేట్ యూ కెనడా రెసిడెన్సీ. 2 years అనుకుంటా ఉంటే నీకు 2 years or 5 years ఉండి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి యూ హ్యావ్ ఎ డ్రైవర్స్ లైసెన్స్ ఫర్ 2 or 5, నాకు సరిగ్గా తెలియదు, 2 years or 5 years మీకు తెలిసే కామెంట్స్లో చెప్పండి.
సో అదైన తర్వాత దే విల్ అలౌట్ యూ యూనో సిటిజన్షిప్ అనమాట, రెసిడెన్సీ, ఐఎమ్ నాట్ షూర్, పిఆర్ వస్తుంది. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే కెనడాలో పిఆర్ ఆర్ కెనడా సిటిజన్షిప్ ఉంటే యూ కెన్ వర్క్ ఇన్ యూఎస్. సో దేర్ ఈజ్ నో రిస్ట్రిక్ట్స్ లైక్ H1B కానీ ఏది లేదన్నమాట. సో ఇలాంటి చాలా ఉన్నాయి, కంట్రీకే ఉన్నాయి. నాకు అంత తెలియదు, ఐ డోంట్ నాకు తెలియదు టు బీ ఫ్రాంక్. సో చాలామంది అలాగ హోప్ లేని వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేయలేను, నాకు లీగల్గా పేపర్ మీద ఉంటే తప్ప నేను మెంటల్గా నాకు ప్రిపేర్ అవ్వలేను అనుకున్న వాళ్ళు దే ఫైండ్ దేర్ ఓన్ వేస్ అనమాట. సో అగైన్ ఇట్స్ అప్ టు ఇండివిజువల్ ఎలా తీసుకుంటారో థింగ్స్ అన్న దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈ వీడియోకి మరింతే, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you in the next video.